అయితే ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే ఇది ఒక తేజ రకం. ఈ తేజ రకానికి గాను రైతు దాదాపు 3 కోతలు తెంపాడు. తెంపిన తర్వాత రైతు యాక్చువల్గా అంటే నేను లాంగ్ వీడియో తీసుకున్నా, షార్ట్ వీడియో కూడా తీసుకున్నా, రైతునే వీడియో తీస్తున్నాడు దాన్ని కూడా. అయితే ఈ వీడియోలో నేను నీట్గా చెప్పడానికి వస్తుంది అన్నట్ల కారణం ఏంటంటే ఈ తేజ రకంకి వచ్చేసి ఎప్పుడో డిసెంబర్ 20వ తేదీకి మందులు వదిలేద్దాం, ఎందుకంటే రేట్లు అంత అధికంగా లేవనుకొని అనుకున్నాడంట. అయితే ఈ సిచ్యువేషన్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ టీవీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రోడక్ట్ని అయితే ఏదైతే ఉందో మెటాఎక్స్ అనే ప్రోడక్ట్ని ఆల్రెడీ వీడియోలు చేస్తూ ఉన్నాం. రైతు కూడా దాన్ని చూసి మెటాఎక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. ఎప్పుడు డిసెంబర్ 20వ తేదీ. డిసెంబర్ 20వ తేదీ తర్వాత చేసుకొని మళ్ళా జనవరి 2026 జనవరి 2వ తేదీ త్రిగుణాస్త్ర స్ప్రే చేసుకోవడం జరిగింది. త్రిగుణాస్త్ర భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది. అయితే ఈ 2 ప్రోడక్ట్లతో ఎంత అద్భుతమైన రిజల్ట్ అనేది ఒకసారి తోటను గమనించండి, ఈ కాపును గమనించండి. ఉన్నది ఏంటంటే దాదాపు ఎకరానికి 5 నుంచి 10 క్వింటాల కాపు దిగిందండి. చిన్నగా కాపు పట్టలేదు. మళ్ళీ మంచిగా ఎంత మంచిగా అంటే కాపు సెట్ అయిపోయింది. మొత్తం గుత్తులుగా కాపు ఎక్కడ చూసినా కూడా. ఒకసారి డబ్బాలు కింద పెడదామన్నా. ఇదంతా కాపు దీనికి వచ్చిన ఏదైనా మోహన్ అన్న? అవునా, ఉన్నదే చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ కాపు కానీ ఎక్కడైనా చూసుకోండి, జడ కాపు కాసిడిచింది మొత్తానికి. కొమ్మలు కూడా రేపు నీకు కూడా రావట్లేదు ఈ కాపు కానీ. ఇదొక మొక్కనే కాదు, ప్రతి మొక్కను కూడా గమనించండి. ఎక్కడైనా చూసుకోండి. ఇదో యాక్చువల్ కంటే కొమ్మలు లేపడానికి కూడా రావట్లేదు. ఏ కాపులను ఏ మొక్కనైనా చూసుకోండి అట్లనే కాపు కాసిందండి మొత్తానికి. చూసుకోండి ఒకసారి, రైతన్నలకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఎంత కాపు చూడండి. ఇది వచ్చేసి తేజ మిరప రకం అండి. అలానే ప్రతి రైతన్న సెకండ్ స్టెప్ తెప్పించుకోవాలి, మళ్ళీ కాపు తెచ్చుకోవాలనుకుంటే బెస్ట్ ప్రొడక్ట్లా నేను చాలాసార్లు కూడా చెప్పాను. ఎంత కాపు ఉందో చూడండి. ఒక చిన్న గాయలేదండి, మీకు అర్థమవుతుందో లేదో. ఒక గుత్తులుగా కాసిడిచింది. మినిమం ఎకరానికి ఎన్ని క్వింటాల కాపు పట్టింటుందండి ఈ లెక్కలో? అన్న 9-10 క్వింటాల వరకు బయలుదేరనా మొత్తానికి. ఈ కాపు ఈ అంచనాతో చూడండి. రైతన్న చెప్పింది విన్నారు కదా, మోహన్ అన్న చెప్పింది. ఎంత కాపు అంటే అంత కాపు. ఒక మొక్కకి కనీసం కేజీ పైన ఉంటే కాయలు ఏమంటావు దీనికి? ఖచ్చితంగా కేజీ పైనే. సరే, ఇప్పుడు రైతు చెప్పింది 8 నుంచి 9 క్వింటాలు అన్నాడు. మనకి 8 నుంచి 9 క్వింటాలు వద్దండి. సెకండ్ కాపులో 5 నుంచి 10 క్వింటాల మధ్యన కాపు ఎంత పట్టినా పర్లేదు, రైతుకు కూడా నష్టం లేదు. ఎందుకంటారా, ఒక రౌండ్ ఏమో మెటాఎక్స్ దాంట్లోకి పోలీస్ కాంబినేషన్గా చేసుకున్నాడు, న్యూట్రియన్స్ కలుపుకున్నాడు. రెండవ రౌండ్కేమో త్రిగుణాస్త్ర జంప్ కాంబినేషన్ చేసుకున్నాడు. ఎందుకోసం అంటనా, దాన్ని కూడా అదొకటేమో 1500, పోలీస్ ఏమో 800. ఆడెంత అయింది కాస్ట్? 2300 అయింది. రెండవసారి స్ప్రే చేసుకున్నదేమో 2400 అయింది కాస్ట్. అయితే రైతుకి ఫలించిన ఫలితం ఏంటంటే ఇక్కడ వరకు చూడండి. 22 రోజుల్లో ఈ 2 స్ప్రేలు మాత్రమే చేశాడు. పూత కూడా ఎంత నీట్గా ఉంది చూడండి. 22 రోజులు అంటే ఈరోజు జనవరి 12వ తేదీ 2026. చిగుర్లు కూడా ఎక్కడ మాడిపోలేదు. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ ప్రొడక్ట్స్ని ఖచ్చితంగా ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది వచ్చేసి మెటాఎక్స్ ప్లస్ త్రిగుణాస్త్ర ఇదండి. అంతే కదన్నా. దీంట్లోకి ఏం కలుపుకున్నాం? దీంట్లోకి జంప్ వేసుకున్నాను, దీంట్లోకి పోలీస్ వేసుకున్నాం మెటాఎక్స్ లోకి. అయితే మీ మాటల్లో ఒకసారి చివరిగా చెప్పండి. వీడియో నీ వైపు తిప్పుతా, రైతే వీడియో తీసాడని చెప్పాను కదన్నా అన్న. ఇది మొత్తానికి అయితే హ్యాపీనే కదన్నా? హ్యాపీ అన్న. మా చేను ఇట్లా ఉంది చూడన్న. మొత్తానికి అయితే ఇది బ్రహ్మాండంగా ఉందన్న. ఎక్కడైనా చూడండి, చిగుర్లు మాడిపోవడం కానీ ఏ సమస్య లేదు. ఎంత నీట్గా ఉంది చూడండి. ఎక్సలెంట్ కదన్నా మొత్తానికి. హ్యాపీనా? హ్యాపీ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి థ్యాంక్ యూ అన్న.